నెల్లూరులోని మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు అసాధారణ ప్రతిభను చాటుతూ రక్త గ్రూపులు కలవని ఒక రోగికి అత్యంత క్లిష్టమైన కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సురేష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ చికిత్స కిడ్నీ బాధితులకు కొత్త ఆశలు చిగిరింపజేసింది. సాధారణంగా దాత మరియు గ్రహీత రక్త గ్రూపులు కలిస్తేనే అవయవ మార్పిడి సాధ్యమని భావిస్తారు. కానీ ఆధునిక సాంకేతికతతో ఆ అడ్డంకిని అధిగమించి ఈ అరుదైన శస్త్రచికిత్సను నిర్వహించడం విశేషం. కడప జిల్లా రాజంపేటకు చెందిన దాసరి చిన్నయ్య అనే రోగికి రక్తగ్రూపు సరిపోకపోయినప్పటికీ వైద్య బృందం ప్రత్యేక చికిత్స ద్వారా ఆయన శరీరంలోని ప్రతికూల యాంటీబాడీలను తగ్గించి మార్పిడి ప్రక్రియను పూర్తి చేసింది. శస్త్రచికిత్స అనంతరం రోగి ఆరోగ్యం ప్రస్తుతం సంతృప్తికరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ సందర్భంగా డాక్టర్ సురేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఇలాంటి అసంగత కిడ్నీ మార్పిడికి అత్యంత నైపుణ్యం, ముందస్తు జాగ్రత్తలు అవసరమని, తమ బృందం సమిష్టి కృషితో ఈ విజయాన్ని సాధించామని తెలిపారు. సీనియర్ యూరాలజిస్ట్ డాక్టర్ జి గోకుల్ నచికేత్, అనస్థీసియాలజిస్ట్ డాక్టర్ శ్రీరంగనాథ్, క్రిటికల్ కేర్ నిపుణులు డాక్టర్ గౌతమ్ నేతృత్వంలో ఈ ఆపరేషన్ విజయవంతమైంది. ఈ విజయంపై మెడికవర్ హాస్పిటల్స్ యాజమాన్యం హర్షం వ్యక్తం చేస్తూ, ఇది వైద్యరంగంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని అభివర్ణించింది. ఇలాంటి అత్యాధునిక చికిత్సల కోసం ఇకపై నెల్లూరు మరియు పరిసర జిల్లాల ప్రజలు చెన్నై, హైదరాబాద్ వంటి మెట్రో నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, స్థానికంగానే అంతర్జాతీయ స్థాయి వైద్యం అందుబాటులో ఉందని భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో మరిన్ని అధునాతన చికిత్సలు అందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ప్రతినిధులు మరియు ఇతర వైద్య నిపుణులు పాల్గొని విజయవంతమైన వైద్య బృందాన్ని అభినందించారు. గుడ్ ఈవినింగ్ అండి. ఐఎమ్ డాక్టర్ రంగనాథ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డాక్టర్స్ అందరి తరఫున కూడా పేషెంట్కి కిడ్నీ ఇవ్వడానికి పూనుకున్నటువంటి వాళ్ళ వైఫ్ నీలమ్మ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు. ఆమె ధైర్యంగా ముందుకు వచ్చి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. సో ఆమె లేకపోతే అసలు ఈ ప్రోగ్రామే లేదు. సో మొట్టమొదట మా అందరి తరఫున, హాస్పిటల్ తరఫున, డాక్టర్స్ అందరి తరఫున ముందు ఆమెకి ధన్యవాదాలు. సో మెయిన్ ఈ ప్రోగ్రామ్ మనం చేయడానికి మెయిన్ మోటో ఫైనాన్షియల్ ఇవన్నీ మ్యాటర్స్ కాదు. ఫస్ట్ పేషెంట్కి మనం ట్రాన్స్ప్లాంట్ చేయడం వల్ల డయాలసిస్ అవసరం లేకుండా హెల్దీ లైఫ్, మంచి లైఫ్ ఉంటుంది. సో దానికోసమే ఈ ప్రోగ్రామ్ అంతా కష్టపడి స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా చేస్తూ ఉన్నాం. సో హాస్పిటల్ మేనేజ్మెంట్, ప్రస్తుతం ఉన్న హాస్పిటల్ మేనేజ్మెంట్ కూడా పేషెంట్స్ యొక్క ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని సో వాళ్ళ అఫోర్డబుల్ ప్రైసెస్కే ఈ ప్రోగ్రామ్ని మనం చేస్తూ ఉన్నాము. నెల్లూరులో మిగతా హాస్పిటల్స్తో పోలిస్తే ఇక్కడ హాఫ్ ప్రైస్కే మనం ఈ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ని చేస్తూ ఉన్నాము. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారనే ఈ ప్రెస్ మీట్ కూడా అరేంజ్. థ్యాంక్ యూ.